ప్రతాప్, నేను ఓన్లీ టాపిక్ ఏంటంటే కేసీఆర్ గారు నిన్న సభ మీద మాట్లాడిన దాని మీద ఈరోజు ఒక పాయింట్, రేపు మళ్ళీ మాట్లాడతాం. రియల్ ఎస్టేట్ మీద సపరేట్ మళ్ళా. ఈరోజు ఓన్లీ రైతులు, మహిళలు, ఉచిత బస్సు. ఈరోజు మళ్ళీ రేపు మాట్లాడతాం. వేరే అంటే అన్ని టాపిక్లు ఒకటే రోజు మాట్లాడలేను. స్టెప్ బై స్టెప్ కేసీఆర్ గారు సభలో మాట్లాడిన దాని మీద కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కౌంటర్ ఇస్తున్నాం. సింపుల్, నేను ఏమంటున్నా, 10 ఏళ్లలో 20,000 కోట్లు కేసీఆర్ గారు మాఫీ చేశారు. ఒక్క సంవత్సరంలోనూ సీఎం రేవంత్ రెడ్డి గారు 22,000 కోట్లు మాఫీ చేసిండు. లేదు, ఒక పని చేద్దాం, కేసీఆర్ గారు టైం ఫిక్స్ చేయమని చెప్పండి. ఏ ఊర్లో పెడదాం, ఏ రచ్చబండలో కూర్చుందాం, ఏ బాయ్ కాడ కూర్చుందాం, ఏ చెరువు కాడ కూర్చుందాం. ఆడ ఆయకట్టులు ఉంటాయి కదా, దాని కింద కూర్చుందాం. మా పరంగా ఇప్పుడు సీఎం గారు డిసైడ్, ఆయన వస్తాడా, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వస్తారా, లేకపోతే రెవెన్యూ మినిస్టరు అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారా, లేకపోతే ఉత్తమ్ కుమార్, ఇద్దరు వస్తారా? ఆయన పంపుతాడు, సీఎం గారు పంపుతారు. మీరు దానికి మీరు రెడీ అయినా డిబేట్కి? దీనికి ఏమన్నా మీరు బతకడానికి సభ లక్ష్యం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మీరు కూడా బతకాలి కాబట్టి రాజకీయంగా, అది తప్పు కాదు అది. కానీ నిజానికి నీకు నిజంగా పబ్లిక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మనం కూడా కాడికి పోవాల్సిందే. బయల కాడికి, చెరువుల కాడి, సాగు ఆయకట్టల కాడికి పోవాల్సిందే. అది కూడా గమనించండి.